ఇదేం బుద్ధిరా బాబు, పక్కోడి సొమ్ము దోచేయాలి దాచేయాలి, ఇదే కొంతమంది కాన్సెప్ట్. దీనికోసం పేదరికం ఏమీ కాదు, మంచిగా షూటు బూటు వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి బాగా చదువుకున్న వాళ్ళ వరకు ఇక్కడ ఒకటి గుణం, అదే దుర్బుద్ధి, దురాలోచన. ఎందుకంటే మనం సంపాదించే దాంతో మనం సంతృప్తి పడదాము అనే కన్నా పక్కవాడి వస్తువు ఎంతదైనా ఎంత విలువదైనా అది కొట్టేస్తే మనకి ఇది ఎడిషనల్ ఇన్కమ్ అని అనుకునే ఆలోచన చాలా దుర్మార్గమైన విషయం. మీకు తెలుసు, బంగారం నగలు దోచేయటానికి మనుషుల ప్రాణాలు తీసేయటానికి కూడా వెనకడుగు వేయటం లేదు. విశాఖ ఆరిలోలో 2 రోజుల క్రితమే ఒక మహిళను ఆమె మెడలో ఉన్న బంగారం దోచుకొని వెళ్ళిపోయేందుకు ఒక వ్యక్తి హత్య చేసిపోయాడు. అయితే ఇది చాలా బాధాకరమైన ఘటన. ఇది మరొక ముందే మరొక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది విశాఖలో. ఎస్, వైజాగ్ ఇన్సైట్ ఇన్ఫ్లుయెన్సర్ రవి తను ఒక ఈవెంట్ కవర్ చేయడానికి వెళ్తే ఏకంగా తన హెల్మెట్నే కొట్టేశారు. అయ్యో హెల్మెటే కదా, మళ్ళీ కొత్తది కొనుక్కుందాం అని అనుకున్నాడు. కానీ ఇంత పెద్ద ఈవెంట్, ఆ ఈవెంట్ కూడా దేవునికి సంబంధించింది. పెద్ద ర్యాలీ జరుగుతోంది. అంటే మోస్ట్లీ అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా భగవంతుడిని ప్రార్థించుకొని అంతో ఇంతో పుణ్యం మూట కట్టుకొని వెళ్దామని అనుకోవడం తప్ప వేరే ఆలోచన ఉండదు. కానీ ఇలాంటి చోట కూడా దొంగతనం జరగడం ఏంటి అని చెప్పి పక్కనే ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా ఫుటేజ్ చూసి ఆయన కూడా షాక్ అయిపోయాడు. కొంచెం కోపం ఎక్కువైపోయింది. ఎందుకు అంటే అదే నేను చెప్తాను వినండి. దాంతో ఇమ్మీడియట్గా విశాఖ పోలీస్ కమిషనర్ గారికి కాల్ చేసి, సార్ నేను ఇన్ఫ్లుయెన్సర్ రవి, నా హెల్మెట్ పోయింది, అయితే హెల్మెటే కదా అని నేను వదిలేయకుండా ఒక్కసారి ఎవరు తీసేశారు అని తెలుసుకునే ప్రయత్నంలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక షాకింగ్ ఫ్యాక్ట్స్ అని అనిపించింది. అందుకే మీకు కంప్లైంట్ ఇస్తున్నాను అనగానే సిపి గారు కూడా ఇంత బిజీలో, అలానే ఇక్కడ ఐఎఫ్ఆర్, మిలాన్ ఇట్లాంటి బిగ్గెస్ట్ ఈవెంట్లు జరుగుతున్న కార్యక్రమాల్లో బిజీగా ఉండి కూడా ఈ కంప్లైంట్ని చిన్నగా చూడలేదు, ఎందుకో సీరియస్గా తీసుకున్నారు. వెంటనే సిఐ గారితో కాల్ చేయించారు. ఇంతటికి ఇంత స్టోరీ నడిచింది కదా, అసలు విషయం ఏంటో రవి గారి మాటల్లోనే విందాం. హలో అండి. జనరలీ హెల్మెట్ పోయింది అంటే ఇది పెద్ద కంప్లైంట్ ఇచ్చి అంత మ్యాటర్ కూడా కాదు అని మనం అనుకుంటాం. బట్ మీరెందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? యాక్చువల్లీ February 7th మనకి కాళీమాత టెంపుల్ దగ్గర శ్రీ సీతారాములది శోభయాత్ర జరిగింది. సో ఆ ఈవెంట్ కవర్ చేయమని నాకు ఇన్విటేషన్ వచ్చింది అనమాట. సో నేను అదే విధంగా అక్కడికి వెళ్ళాను. సో నేను వెళ్ళే టైంకి అక్కడ లైక్ విగ్రహాలని తీసి వెహికల్ మీద పెడుతున్నారు. సో నేను ఆ కంగారులో నా హెల్మెట్ తీసి వెహికల్కి పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట కంగారులో. సో రిటర్న్ ఒక 15 minutesలో బ్యాక్ వచ్చేసరికి హెల్మెట్ లేదు. సో నేను చుట్టుపక్కల ఎక్కడ వెతికాను, ఆ పక్కన వాళ్ళని కూడా అడిగాను, బట్ ఎక్కడ తెలీదు అని చెప్పారనమాట. సరే అని చెప్పి నేను ఆ రోజే మనకి MRF ది మోటార్ ఈవెంట్ ఒకటి జరిగిందనమాట, రేసింగ్ ఈవెంట్. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాము, ఎవరు తీసారు ఏంటో ఒకసారి చెక్ చేద్దాము, ఎవరో చిన్నపిల్లలు ఎవరు ఆకతాయిలు ఎవరు తీస్తుంటారులే అని చెప్పి అనుకున్నాను. బట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. ఏంటంటే ఎవరైతే శోభయాత్రకి వచ్చారో ఒక పెద్ద అయినా, అది కూడా ఒక 40 years 35 to 40 years ఉంటే తన వైఫ్తో వచ్చాడు అది కూడా. సో అలాంటి ఈవెంట్కి వచ్చి నా హెల్మెట్ తీయడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ నాకు కొంచెం అంటే ఇలాంటి వాళ్ళని ఏదో బుద్ధి చెప్పాలనే అనిపించింది. అలా అనిపించి కమిషనర్ గారికి నేను వాట్సాప్లో కంప్లైంట్ పెట్టాను అనమాట. సో అండ్ సో పర్సన్ ఇట్లా తీసాడు సార్, నా దగ్గర ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, బట్ ఇట్స్ ఆ నెంబర్ ప్లేట్ బ్లర్గా ఉంది. సో ఐ నీడ్ యాక్సెస్ టు ఏదైనా డిపార్ట్మెంట్వి సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా యాక్సెస్ ఇస్తారేమో అని చెప్పి ఇలా కంప్లైంట్ పెట్టాను. సార్ వితిన్ ½ an hourలో రెస్పాండ్ అయ్యి మనకి క్రైమ్ సిఐ రామారావు సార్ ఉన్నారనమాట. వితిన్ ½ an hourలో నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏమైందమ్మా అని అడిగారు. డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. నేను చెప్పాను ఇక్కడ ఇలా అయింది సార్ అని అంటే, ఓకే నేను చూస్తాను పర్సనల్గా అని చెప్పి లైక్ కానిస్టేబుల్కి కనెక్ట్ చేశారనమాట. ఆయన ఒక 20 minutesలో కాల్ చేసి ఆయన కొద్ది డీటెయిల్స్ తీసుకొని మేము డైరెక్ట్గా అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని మళ్ళీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది మనకి కమిషనరేట్లో, అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అన్నీ అంటే వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో అన్నీ చెక్ చేసాం. వాళ్ళ వెహికల్ ట్రేస్ అవుతుంది కానీ వాళ్ళ నంబర్ ప్లేట్ బ్లర్గా వస్తుంది. ఇక్కడ హెల్మెట్ అనేది మ్యాటర్ కాదు, మీరు సీసీ ఫుటేజ్ లో చూసిన ఆ పర్సన్ ఎందుకు ఇలా చేశారు. సో అంటే లైక్ హెల్మెట్ ఇప్పుడు మనకి ఏముందండి, 2-3 వేలు పెడితే మనకు వచ్చేస్తుంది. బట్ ఆ 2-3 వేలు
కి ఆయన తీసుకోవడం పక్కన పెడితే లైక్ ఇప్పుడు నేను బీచ్ రోడ్ నుంచి నేను పెందుర్తి వెళ్ళాలి, మా హౌస్ పెందుర్తి అనమాట, ఆల్మోస్ట్ 20 kilometers. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా హెల్మెట్ అనేది పక్కాగా వేసుకుంటాను. అండ్ చాలా మందికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ పొద్దున్నే వచ్చేసి 8 o'clock కాపలా కాసేస్తారు, వాళ్ళకి పని పాట లేకుండా రారు కదా. వాళ్ళు కూడా మన మంచి గురించి వాళ్ళు మన గురించి కూడా ఆలోచిస్తున్నట్టే కదా. బేసికల్గా చెప్పాలంటే వాళ్ళ డ్యూటీ పక్కన పెడితే మన సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అంటే అదేం చిన్న ఇష్యూ కాదు. లైక్ ఈ గ్యాప్లో నాకు ఏమైనా నైట్ వెళ్ళేటప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు, లైక్ ప్రాణం పోవడానికి ఒక నిమిషం ఇది. సో నాకు ఇవన్నీ నేను ఆలోచించుకున్నాను అనమాట. సో ఆలోచించి కంప్లైంట్ ఇవ్వడమే కరెక్ట్ అనిపించింది, కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు హెల్మెట్ పోయింది, ఇమీడియట్ గా 2000 3000 పెట్టి వెళ్ళి కొనుక్కోలేము, కొనుక్కోలేని కెపాసిటీ కూడా ఉంటుంది, ఇమ్మీడియట్ గా వెళ్ళి కొనేలేము. ఒకవేళ కొనుక్కున్నా ముందు ఇంటికైతే వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మీరు పెందుర్తికి వెళ్తే ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే హెల్మెట్ లేకపోతే అప్పుడు జరిగే భారీ నష్టాన్ని మీరు ముందుగా ఊహించుకొని దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా శోభాయాత్ర, సీతారాముల వారి శోభాయాత్ర జరిగింది, చాలా మంది పాల్గొన్నారు. అందులో ఆ ఈవెంట్కి వచ్చినటువంటి భార్యాభర్తల్లో అతను అలా చేయడం అనేది మీరు దాన్ని ఎలా చూసారు అసలు? అంటే లైక్ ఇప్పుడు ఆకతాయిలు లేకపోతే చిన్నపిల్లలు తీసారంటే ఒకే తెలుసో తెలియకో తీసారని అనుకోవచ్చు. లైక్ ఆయన చూసిన కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగే ఉన్నారు. అది కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. సో ఆయన ఒకవేళ దొరికితే పట్టుకొని ఆయన చేసిన తప్పు అని చెప్పి మంచిగా బుద్ధి చెప్దాము. అండ్ ఇది కూడా మనం ఇలా చేయడం వల్ల ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఎవరైనా చేసే ఆలోచన వస్తే కొంచెం భయపడతారు అనేది కూడా. ఇంత చిన్న తప్పు చేస్తే అంత వైరల్ అవుతారు, అంత అంటే మొత్తం వాళ్ళ పరువు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ అది చూడడానికి బయట ప్రపంచానికి ఒక హెల్మెటే కదా కొనుక్కుంటే ఏమైపోతుంది అని అనుకుంటారు. బట్ ఆ చిన్న హెల్మెట్ ఎప్పుడైనా మీకు యాక్సిడెంట్ అయితే మీ ప్రాణాలు కాపాడుతుంది. లైక్ మన బాడీ పార్ట్స్లో హెడ్ అనేది చాలా మేజర్ సెన్సిటివ్ థింగ్. సో హెడ్కి ఏమైనా ఇంజ్యూరీ అయితే లైక్ డైరెక్ట్ ప్రాణాలు పోతాం. మనం డైలీ చూస్తూనే ఉన్నాం, గాజువాక్ సైడ్ కానీ అటు మధురవాడ సైడ్ కానీ హెల్మెట్ ఆ హెల్మెట్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో చాలా మంది అస్తమాను పోలీసులు చేస్తున్న తనిఖీలో పట్టుబడుతున్నారు. పాపం బైక్ల పైన చాలా చలాన్లు ఉంటాయి, ఆ కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు. సో మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇమీడియట్ గా దీన్ని పోస్ట్ చేసి పబ్లిక్ తో షేర్ చేసుకున్నారా? ఇమీడియట్ గా నేను ఆ రోజు నైటే నేను CCTV ఫుటేజ్ స్టోరీలో పెట్టాను. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మా హెల్మెట్ కూడా పోయింది. లైక్ లిటరల్లీ నాకు హండ్రెడ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చినాయి అనమాట. ఏంటంటే బ్రో నాది కూడా హెల్మెట్ పోయింది, ఇలా బీచ్ రోడ్ లో పోయింది, లేకపోతే ఇక్కడ YMCA దగ్గర పార్క్ చేశాను అక్కడ పోయింది. అంటే జనరల్ గా మనం బీచ్ రోడ్కి ఎందుకు వస్తాం, సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. లైక్ స్కూటీ అంటే డిక్కీలో పెట్టేస్తాం, లైక్ నార్మల్గా ఈ బైక్స్కి అవ్వదు కదా, పైన పెట్టడం లేకపోతే లాకరో పెడతాం. సో లైక్ అంటే అది మన తప్పేం కాదు, ఏదో అలా పెట్టేసి వెళ్ళిపోతాం. మనం ఊహించు ఒక నమ్మకం, అక్కడ నమ్మకానికి ఒక దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఏం పోతుందిలే, ఈ రోజుల్లో హెల్మెట్ కూడా ఎవరు దొంగతనం చేస్తారు, తీసేస్తారు అని ఎక్స్పెక్ట్ చెయ్యం. బట్ కొంతమంది అలా ఉన్నారు, మనం ఏం చేయలేం కదా. సో అలాంటి వాళ్ళ గురించే నేను లైక్ నాది ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ అవ్వచ్చు కదా. లైక్ మేబీ ఫ్యూచర్లో ఓకే నేను హెల్మెట్ తీస్తేనే వీళ్ళు ఇంత వైరల్ చేశారు, మేబీ ఫ్యూచర్లో చేయకూడదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు CCTV చిన్న బ్లర్గా ఉంది, దొరకచ్చు. మేబీ ఫ్యూచర్లో ఇంకెవడైనా చేస్తే చెయ్యాలని ఆలోచన వచ్చినా కొంచెం భయపడేసి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో వాళ్ళు కంట పడొచ్చు, రియలైజ్ అయ్యో ఎందుకురా బాబు ఈ పని చేస్తామని ఒక పరివర్తన, ఒక రియలైజేషన్ కూడా రావడానికి స్కోప్ ఉండొచ్చు. మేబీ మన ఫాలోవర్స్ లో కూడా ఉండొచ్చు కదా. సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే. మేబీ నా ఫాలోవర్స్ అయ్యి ఉండొచ్చు, మీ ఫాలోవర్స్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఎవరో ఒకరు ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి పట్టిస్తే. ఇంత బిజీలో కూడా సిపి గారు మీ హెల్మెట్ కంప్లైంట్ ని అంత సీరియస్ గా తీసుకున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, విత్ ఇన్ ½ an hour లో సిపి గారు రెస్పాండ్ అయ్యి CI నుంచి కాల్ వస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మనం ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ నోటీస్ చేయొచ్చు, ఎందుకంటే మనం డైలీ చూస్తూ ఉంటాము ఏదో లైక్ ఎవ్రీ వీకెండ్ ఎక్కడో ఒక దగ్గర ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తారు సిపి గారు, లైక్ అది కూడా 2-wheeler హెల్మెట్ సేఫ్టీ గురించి. సో నాకు ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వగానే లైక్
చిన్న విషయం అనే ఏం చూడకుండా ఆయన ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం ఒక వ్యక్తి ప్రాణం అనే సో అలా తీసుకొని రెస్పాండ్ అయ్యారని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే సుమన్ టీవీ వాళ్ళకి వ్యూవర్స్ కి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ ఆ CCTV ఫుటేజ్ మీతో షేర్ చేస్తాను. సో మీ ఫాలోవర్స్ లో కానీ మీ సబ్స్క్రైబర్స్ లో కానీ ఎవరైనా ఆ పర్సన్ ని ఐడెంటిఫై చేస్తే లైక్ వైజాగ్ ఇన్సైట్ కానీ ఇన్ఫార్మ్ చేయొచ్చు, లేకపోతే మీకైనా ఇన్ఫార్మ్ చేసి కమెంట్ బాక్స్ లో ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫర్మేషన్ ఆ పర్సన్ యొక్క ఐడెంటిటీ మాకు ఇస్తే మేము దాని తర్వాత యాక్షన్ ఏం తీసుకోవాలో మేము తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ రవి గారి కళ్ళల్లో కసి ఏంటంటే హెల్మెట్ పోయిందని ఇంతంత కాదు, కాకపోతే ఆయన ఆలోచన ఇలా బాగా వెల్గా ఉన్న వాళ్ళు, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇలాంటి పనులు, చిల్లర పనులు చేయడం ఏంటి అనేది అతని పెద్ద ప్రశ్న. నాకు అర్థమవుతోంది. ఆయన మేము అప్రోచ్ అయిన మాట్లాడినప్పుడు కూడా అదే మేడం నాకు నచ్చలేనటువంటి విషయం, ఈ విషయం ఖచ్చితంగా సీరియస్గానే అందరికీ రీచ్ అవ్వాలి అంటూ కూడా అతను చెప్తా ఉన్నారు. అండ్ ఇంకో విషయం మేడం, మేము దీనికి సంబంధించి ఒక పేజ్లో రీల్ పోస్ట్ చేసాం అన్నమాట. CCTV ఫుటేజ్ పోస్ట్ చేస్తే నియర్లీ 100 కమెంట్స్ ఉన్నాయన్నమాట. విత్ ఇన్ 8 hours లో 1 lakh వ్యూస్ రీచ్ అయింది. అండ్ 100 members కమెంట్స్ పెట్టారు, బ్రో నా హెల్మెట్ పోయింది అని చెప్పి. లైక్ నాలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ హెల్మెట్ కి కంప్లైంట్ ఏమి ఇస్తాంలే అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోలీసులు తనిఖీలో సార్ నాకు హెల్మెట్ ఉంది సార్, కానీ ఇప్పుడు అక్కడ పెట్టినప్పుడు పోయింది సార్ అంటే అది వింటారా? పోలీసులకి ఆ రీజన్స్ అవసరం లేదు కదా. లైక్ ఆ స్పాట్ లో మీరు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి మీకు ఫైన్ పడుతుంది. లైక్ మీరు దాని ప్రీవియస్గా ఏం జరిగిందో వాళ్ళకి అనవసరం కదా. సో అండ్ ఇంకొకటి, సో అండ్ ఒకవేళ హెల్మెట్ పోయి సిచ్యువేషన్ ఎవరికైనా వస్తే మీరు కూడా ఇలా అంటే హెల్మెటే కదా అని వదిలేకండి, ఆ 1 second మీ ప్రాణాలు కూడా పోవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ ఇలాంటివి ఏమైనా పోతే మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే CP గారు కాంటాక్ట్ నెంబర్ పబ్లిక్లోనే ఉంది, ఆయనకైనా మీరు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది.